dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయము. మై డియర్ పిఎంసి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు స్నేహ. మరి ఈరోజు పుట్టినరోజు అలానే పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరి కోసం విషెస్ చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో మార్నింగే చాలా 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 ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్. సో మరి ఈ ఫ్రెష్ మైండ్తో, ఫ్రెష్ థాట్స్తో అండ్ మంచి డెసిషన్స్ తీసుకోవాలి అంటే డెఫినెట్గా ఇదే మంచి టైం. ఎందుకంటే ఈ టైంలో అంటే మార్నింగ్ ఎర్లీ అవర్స్ తీసుకునే డెసిషన్స్ ఏవైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయంటారు. సో కాబట్టి నేను చాలా రెడీగా ఉన్నాను మంచి మాటలు చెప్పడానికి, మంచి కబుర్లు చెప్పడానికి, మంచి కథలు చెప్పడానికి. సో రెడీగా ఉన్నారు కదా మీరందరూ కూడా. మరి అలానే నాకు కాల్ చేసి మాట్లాడాలనుకునేవారు అస్సలు లేట్ చేయకుండా ఈ నెంబర్స్కి కాల్ చేసేసేయండి. 8977007401, 8977007402కి కాల్స్ చేయండి, నాతో మాట్లాడండి. సో ఈ రోజు మన మై డియర్ పిఎంసి ద్వారా విషెస్ చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి ఫస్ట్ విషెస్ చెప్పేస్తున్నాను. కార్తిక్ నాయర్ గారు ఒక మాజీ భారతీయ నటి, ప్రధానంగా దక్షిణాదిలో అన్ని భాషా చిత్రాలలో నటించారు. ఆమె 2009లో తెలుగు చిత్రం జోష్లో నాగ చైతన్యతో కలిసి నటించారు. సో మరి విషెస్ చెప్పేద్దామా కార్తిక్ నాయర్ గారికి. హ్యాపీ బర్త్డే మనం మై డియర్ పిఎంసి తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్. ఓకే, సో నేను మీ అందరికీ ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను. నాకు ఆ కథ చాలా నచ్చింది అండ్ కొన్ని రియలైజేషన్స్ వచ్చాయన్నమాట ఆ కథ విన్న తర్వాత. సో మీకు కూడా ఆ కథ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కథ ఏంటి అంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఆ ఇద్దరిలో ఒకరు చాలా మంచివారు, ఒకరు మంచివారు కాదు. అంటే కొంచెం ఆయన అలవాట్లు అవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో అయితే అందులో ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారు. మంచిగా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరికి కొంత అమౌంట్ వచ్చింది. అమౌంట్ ఇద్దరు షేర్ చేసేసుకున్నారు. అందులో ఒక పర్సన్ ఏంటి అంటే తనకు వచ్చిన డబ్బుల్ని మంచిగా సర్వీస్ చేస్తూ, పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ, మంచి పనులకు ఉపయోగించేవాడు. ఇంకో పర్సన్ ఉండేవారు కదా, ఆ పర్సన్ అసలు ఎవ్వరికి దానాలు చేసేవాడు కాదు. మంచిగా ఎంజాయ్ చేసేవాడు లైఫ్ని, మాత్రం ఎవరి కోసం పట్టించుకునేవాడు కాదు. సో ఎవరి కష్టాలు కూడా పట్టించుకునేవాడు కాదు. వీలైతే ఇంకా అబద్ధాలు ఆడటం, ఆయన రివర్స్లో చాలామంది ఇబ్బందులు పెట్టేవాడు. సో 2 డిఫరెంట్ మైండ్ సెట్స్. అలానే ఒక పర్సన్ ధర్మాన్ని నమ్ముకున్నారు. ఆయన మంచిగా భగవంతుడిని ధ్యానిస్తూ, ఆరాధిస్తూ ఇలా ఉండేవారు అనమాట, ధర్మంలో ఉండేవారు. ఇంకొకరు అధర్మంలో ఉండేవారు. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ధర్మంలో ఉన్న వ్యక్తికి ఎప్పుడు మంచి జరుగుతుంది అని కదా మనం అనుకుంటాం. అందరూ అదే అనుకుంటారు, ఆయన కూడా అదే అనుకునేవాడు. అయితే అది కరెక్టే. సో అయితే ఇద్దరు ఒకరోజు అలాగా బయటికి వెళ్తున్నారు. ఇద్దరు నడుస్తూ ఉంటే సడన్గా ఎవరైతే ఈ యొక్క భగవంతుడిని నమ్మకుండా అధర్మలో ఉన్న వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సడన్గా ఒక సూట్ కేసు దొరికింది. దొరికితే ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూసేసరికి ₹1,00,000 ఉన్నాయన్నమాట. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ఓహో నాకు భలే దొరికాయి ₹1,00,000 అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నారు కదా, ఆయన ఏమీ అనుకోలేదు, ముందుకెళ్తున్నారు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఆయనకు ఒక రాయి తగిలి పడిపోతాడనమాట. చాలా రక్తం వచ్చేస్తుంది. సో ఆయన తన దెబ్బ చూసుకొని బాధపడుతూ, నేను ఎప్పుడు ధర్మంలోనే ఉన్నాను, ఏ రోజు అబద్ధం చెప్పలేదు, ఏ రోజు అన్యాయంగా వెళ్ళలేదు, నేను భగవంతుడిని నమ్మాను, ధ్యానించాను, ఆరాధించాను, నా దగ్గర ఉన్న డబ్బుల్ని పేదవాళ్ళకి పంచాను, మంచి పనులకు ఉపయోగించాను. మరి నేను ఇంత మంచి చేస్తున్నా కూడా నాకు ఈరోజు ఈ దెబ్బ తగిలింది, నాకు బోల్డంత రక్తం పోయింది. నా మిత్రుడికి ఏ రోజు భగవంతుడిని నమ్మడం లేదు, ఏ రోజు ఆయన ధర్మంలో లేడు, ఎప్పుడు అధర్మంలోనే ఉండేవాడు, ₹1 ఎవరికి ఇచ్చేవాడు కాదు, వాడికేమో ₹1,00,000 దొరికాయి. ఏంటి భగవంతుడా ఇది? అంటే మంచిగా ఉండకూడదా? అయితే అలా చెడ్డగా ఉన్న వాళ్ళకైనా మంచి జరుగుతుంది, నేను మంచిగా ఉండటం వల్లేనా నాకు ఇంత కష్టం వచ్చింది, అయితే నేను చెడ్డవాడిగా మారిపోవాలా, మారిపోతేనే మంచి జరుగుతుందా అనేసి ఆయన బాధపడుతూ అట్లా అనుకుంటూ ఉంటాడనమాట. సరే అయితే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడనమాట. భగవంతుడిని గట్టిగా అడుగుతున్నాడు కదా, నాకు సమాధానం చెప్పు అని. సరే సడన్గా భగవంతుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు చెప్పాడనమాట, చూడు ఎంత చేసుకుంటే అంత మహదేవా. మరి పత్రిజీ గారు అన్నారు కదా ఈ మాట కూడా. సో మనం ఎంత చేసుకుంటే అంత మహదేవా. కాబట్టే మీరిద్దరూ గత జన్మలో ఆయన పుణ్యాలు చేశాడు, కాబట్టే ఈ జన్మలో ఆయన
ఆయనకి ₹1,00,00,000 దొరకాల్సిందే. ఆయన గత జన్మలో చేసిన పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యం తగ్గ ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితము ఆయన ₹1,00,00,000. కానీ ఈ జన్మ తీసుకొని ఆయన ఆయన అధర్మంలోకి వచ్చాడు కాబట్టి ఆయన పుణ్యం శాతం తగ్గిపోయి పాపం శాతం పెరిగింది కాబట్టి ₹1,00,00,000 దగ్గర ₹1,00,000 వచ్చింది. నువ్వు నీ గత జన్మలో చాలా పాపాలు చేసావు కాబట్టి నీకు ఆ దెబ్బ తగిలింది. ఇంకొకటి ఏంటి అంటే నువ్వు ఈ జన్మలో మంచి మంచి పనులు చేయటం వల్ల నీకు చాలా పెద్ద దెబ్బ, నీకు చాలా పెద్ద ప్రమాదం, అంటే నీ కాలు తీసేయాల్సిన సిచ్యువేషన్ అనమాట. కాకపోతే నువ్వు ఈ జన్మలో చేసుకున్న పుణ్యాల వల్ల, నువ్వు ఈ జన్మలో చేసుకుంటున్న ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం నీకు చిన్న దెబ్బతో పోయింది. నీ గత జన్మ ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం నువ్వు కంప్లీట్గా పోవాలి. కానీ ఈ జన్మలో నువ్వు చేస్తున్న ఏవైతే సత్కర్మలు ఉన్నాయో ఫలితాలుగా మారి చిన్న దెబ్బతో పోయింది. మనం ఎప్పుడైనా కూడా మనం ఏం చేసుకుంటే అదే పొందుతాం. లెక్క ఎక్కువ కాదు, లెక్క తక్కువ కాదు, సమానంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాం అన్న దాని మీద కొంచెం మన మీద మనకు అవగాహన ఉండాలి, మన మీద మనకు అవేర్నెస్ ఉండాలి. ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. ఎక్కువ ఇవ్వదు, తక్కువ ఇవ్వదు, సరైనది కాంది కూడా నేచర్ ఎప్పుడూ ఇవ్వదు. సో ఈ స్టోరీ నాకు చాలా నచ్చింది కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఓకే, సో మరి ఈరోజు మనం ఐడియా పిఎంసిలో మరొకరు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు, వారికి కూడా విషెస్ చెప్పేద్దాం. రవిరత్నం కరమాల దక్షిణ భారతదేశంలో పనిచేస్తున్న రచయిత మరియు దర్శకుడు అనమాట. మన మైడియా పిఎంసి తరపు నుంచి రవిరత్న కరమాల గారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నామండి. హ్యాపీ బర్త్డే టు. ఓకే, నేను ఈరోజు ఇంకొక కథ చెప్పాలని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఆ కథ కూడా చాలా బాగుంటుంది, నాకు కూడా బాగా నచ్చిన కథ అనమాట. ఒక ఊర్లో ఒక యోగి ఉన్నాడు. ఆ యోగి దగ్గరికి అందరూ ఎక్కడో కొండ మీద ఉంటాడనమాట ఆయన. కానీ ఇక్కడ కింద జనాలు ఏంటి అంటే అంత కష్టపడి కొండెక్కి రోజు ఆ యోగిని దర్శించుకుంటూ ఉంటారనమాట. అయితే ఆ ఊర్లో ఉన్న రాజు ఏమో, నేను ఇంత గొప్పోడిని, నా దగ్గరకు కూడా ఇంతమంది రావట్లేదు నన్ను దర్శించుకోవటానికి, ఎక్కడో కొండ మీద ఉన్న యోగి దగ్గరకు మాత్రం జనాలు ఎందుకు ఇంత ఇంత ఇలా వెళ్ళిపోతున్నారు, ఏంటో స్పెషాలిటీ, ఒకసారి చూద్దాము అని చెప్పేసి తన మంత్రిని పిలిపించుకొని, ఏంటి ఆ యోగి ప్రత్యేకత ఏంటి, ఎందుకు అంతమంది జనాలు వెళ్తున్నారు అంటే, ఆయన చాలా గొప్ప యోగి, హిమాలయాల్లో ఉన్న యోగి, చాలా నిరాడంబరుడు, ఆయన ఒక చిన్న గోచితో ఆయన జీవనం సాగించేస్తున్నారు, చాలా అద్భుతమైన శక్తులు ఉన్న యోగి అని ఆయన కోసం చాలా ఎక్కువ చెప్పేసరికి రాజుగారు కూడా ఆయన చూడటానికి వెళ్దాం అనుకున్నారు. అసలు నిజంగా ఆయన యోగేనా, అంత గొప్పోడా అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాడు అనమాట. అయితే యోగి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సంస్థానానికి పిలవాలి అనుకొని, సో ఆయన కోసం అన్ని చక్కగా అన్ని రథం అది రెడీ చేసి ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, స్వామి మీరు ఖచ్చితంగా మా సంస్థానానికి రావాలి, మీరు వచ్చి అక్కడ అడుగు పెడితే మేము చాలా సంతోషంగా భావిస్తాము అని చెప్పేసి ఆ యోగిని ఆహ్వానించడం జరుగుతుంది. అయితే రాజు ఏమనుకుంటాడంటే, నేను ఇంత పెద్ద రథం తెచ్చాను కానీ ఈయన ఎక్కడ కదా, ఎందుకంటే యోగికి ఆడంబరాలు ఇష్టం ఉండవు, వాళ్ళు చాలా సహజంగా సాధారణంగా జీవించాలనుకుంటారు కాబట్టి ఆయనకు ఆడంబరాలు అవి ఇష్టం ఉండదు. కాబట్టి ఈయన ఎక్కడేమో, కాకపోతే మర్యాదపూర్వకంగా మనం అడగాలి కదా, మనం తప్పు లేకుండా మనం అడగాలి కాబట్టి ఆయన 100% ఫిక్స్ అయిపోయి ఆయన ఎక్కడు అని ఫిక్స్ అయ్యి ఆయన అడుగుతాడు. కానీ ఆ యోగి ఏం చేస్తాడు, చక్కగా ఆ రథం ఎక్కుతాడు. రాజు షాక్ అవుతాడు, ఇదేంటి ఈయన రథం ఎక్కాడేంటి అని చెప్పి. సరేలే అని చెప్పేసి ఆ రథంలో చక్కగా ఆయన సంస్థానానికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మళ్ళీ రాజుగారు ఈయనకి పండ్లు ఫలాలు తప్పించి మంచి మంచి ఆహారం తీసుకోరు కదా యోగి, ఆహారం అసలు ప్రిఫర్ చెయ్యరు వాళ్ళు, కాబట్టి అవి ఎలాగో తినరు, కానీ మనం మర్యాదపూర్వకంగా మనం అడగాలి కాబట్టి పంచపక్ష పరమాన్నాలు అవి వండించేసి వాళ్ళు తినకపోతే పక్కన పెట్టేద్దాం, కానీ మనం మర్యాదపూర్వకంగా అడగాలి అని చెప్పి మళ్ళీ యోగిని, ఇదిగోండి మీకోసం పంచపక్ష పరమాన్నాలు అన్నీ వండి పెట్టాము, మీరు ఆరగించండి అని అడిగితే చక్కగా యోగి ఏం చేస్తాడు, ఫుల్గా మొత్తం తినేస్తాడనమాట, అసలు ఏమీ వదలకుండా మొత్తం తినేస్తాడు. మళ్ళీ రాజుకి డౌట్ వచ్చింది, ఏంటి అసలు యోగులు ఇలా తినరు కదా, ఇంత పంచపక్ష పరమాన్నాలు అవి ముట్టుకోరు కదా, మరి యోగి తినేస్తున్నాడు ఏంటి, ఈయన దొంగ స్వామీజీలా ఉన్నాడే, ఏదో అనుమానంగా
చూస్తున్నాడు అనమాట. అయితే సభకు తీసుకెళ్లారు. సభకు తీసుకెళ్ళిన తర్వాత రాజనర్తకులు ఉంటారు కదా, రాజనర్తకులు డాన్స్ చేస్తుంటే యోగి, అక్కడ ఉన్న యోగి ఆ స్వామీజీ ఏం చేస్తారంటే ఆ రాజనర్తకులతో చక్కగా డాన్స్ చేయటం మొదలు పెడతాడనమాట. ఇంకా రాజుకి కోపం కట్టలు తెంచుకుంది, డౌటే లేదు, ఈయన దొంగ స్వామీజీయే, మనల్ని అందరినీ మోసం చేశాడని చెప్పి ఆ స్వామీజీని మీద గట్టిగా అరిచాడు. అసలు ఏంటి నువ్వు అసలు యోగివా కాదు, నువ్వు దొంగ స్వామీజీవి, నువ్వు రథం ఎక్కావు, విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించేస్తున్నావు, అన్నీ తినేసావు, ఫుడ్ అంతా తినేసావు, ఇప్పుడేవో ఈ రాజనర్తకులతో డాన్స్ చేస్తున్నావు, నువ్వు దొంగ స్వామీజీవి అని నాకు అర్థమైపోయింది అనేసి అంటే అప్పుడు స్వామీజీ అంటాడు, నీ సమస్య ఏంటి నాయన, అసలు యోగ అన్నవాడు ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, యోగ అన్నవాడు ఎలా ఉండాలి, అన్నిటికీ అతీతంగా ఉండాలి. అవునా, సరే అయితే ఇప్పుడు నువ్వు నాతో రా అని చెప్పేసి బయటకు తీసుకెళ్ళి, ఇదిగో నేను ఈ నిమిషమే నీ సామ్రాజ్యాన్ని, ఈ విలాసవంతమైన జీవనాన్ని వదిలేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు సిద్ధంగా ఉన్నావా, ఇదిగో ఈ గోచి నేను కట్టుకున్నట్టుగా నువ్వు కట్టుకోగలవా, నువ్వు నాలా కొండ మీద వచ్చి జీవించగలవా, ఈ నిమిషం నేను వెళ్ళిపోయి కొండ మీదైనా జీవించగలను, ఇక్కడైనా జీవించగలను, నువ్వు జీవించగలవా అని అడిగాడు. రాజు, నా సామ్రాజ్యం నేను ఎలా వదిలేస్తాను, ఆ కొండ మీద వచ్చి నేను ఎలాగా ఉండగలను అంటే అదే తేడా నీకు నాకు కూడా, నేను ఆ కొండ మీద రాళ్ళ మధ్యలో ఉండగలను, రాళ్ళ మధ్యలో పడుకోగలను, అలానే నీ యొక్క మందిరంలో పట్టుపరుపుల మీద కూడా పడుకోగలను, నేను ఎండలోనూ ఉండగలను, నీడలోనూ ఉండగలను, నేను ఎలాగైనా ఉండగలను, నేను ఆహారం లేకపోయినా ఉండగలను, ఉన్నా ఉండగలను, కానీ నువ్వు అలా ఉండలేవు. ఒక యోగి అన్నవాడు ఎక్కడెళ్తే అక్కడ ఆ యొక్క వాతావరణానికి వాళ్ళు అనుగుణంగా ఉండటమే. నాకు ఈరోజు మంచిగా ఒక బంగ్లా ఉంది, రేపు బంగ్లా లేకపోతే బాధపడని వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే యోగులు అనమాట. సో స్టోరీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో మరి మనం ఐడియా పిఎంసిలో మరొకరికి విషెస్ చెప్పేద్దాము. పరంభ్రత చటోపాధ్యాయ ఒక భారతీయ నటుడు మరియు దర్శకుడు. పరంభ్రత బెంగాలీ టెలివిజన్ మరియు చిత్రాలలో తన కెరీర్ను ప్రారంభించారు. సందీప్ రే దర్శకత్వంలో వచ్చిన ఫెలూడాన్లో కల్పిత పాత్ర టోస్టీగా నటించారు. పరంభ్రత చటోపాధ్యాయకు మనం ఐడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నాం. హ్యాపీ. ఓకే అండి, సో మనం ఈరోజు గురువుగారు చెప్పిన 3 విషయాలు ఏంటి, ఎక్కువ 3 విషయాలు చెప్తారేంటి, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. సో ధ్యానం చేస్తూ ఉంటే చక్కగా మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. చాలా మిరాకిల్స్ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడింది. బట్ గురువుగారు ఓన్లీ ధ్యానం చేయమని చెప్పలేదు, మరి స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం కూడా చెప్పారు. మళ్ళీ ఈ 2 ఎందుకు చెప్పారు అంటే, ధ్యానం మన శరీరంలో ఉన్న శక్తిని పెంచుతుంది, మన ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది, అలానే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ, ధ్యానంకి సంబంధించిన ఏం బెనిఫిట్స్ రావాలో మన శరీరానికి అన్ని బెనిఫిట్స్ వచ్చేస్తాయి. మరి ధ్యానం ఒకటే చేస్తే సరిపోదు, స్వాధ్యాయం అంటే మంచి మంచి పుస్తకాలు చదవాలి. ఆ మంచి మంచి పుస్తకాల నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకొని ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయటానికి స్వాధ్యాయం చెప్పారు. సో మరి ఈరోజు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో వేల పుస్తకాలు, లక్షల పుస్తకాలు అనే చెప్పాలి, ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళు ఓన్ ఎక్స్పీరియన్స్లు రాయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒకరి అనుభవాలు ఒకరు తెలుసుకోవడం కోసం ఇలాంటి పుస్తకంలో వాళ్ళ బుక్స్ని రిలీజ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్లు తెలుసుకోవటం వల్ల గ్రేట్ మాస్టర్స్ వాళ్ళందరూ కూడా మంచి మంచి పుస్తకాలు, మంచి మంచి సబ్జెక్ట్తో బోల్డ్ అని బుక్స్ వచ్చాయి. సో మరి అలాంటి మంచి మంచి పుస్తకాలు మనం చదివితే అనంతమైన జ్ఞానాన్ని మనం పొందొచ్చు. కాబట్టి జ్ఞానం కంపల్సరీ మనకి తెలియాలి, ఒక కొత్త సబ్జెక్ట్ తెలియాలంటే ఖచ్చితంగా ఒక మంచి పుస్తకం చదవాలి అని చెప్పారు. సో మరి బుక్ చదివితే సరిపోతుందా, అది కూడా సరిపోదని చెప్పారు. మళ్ళీ ఏం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలన్నమాట. ఇప్పుడు నాకు ఏదైతే విషయం తెలిసిందో, ఈరోజు నేను ఒక బుక్ చదివాను, ఆ బుక్లో నాకు ఒక మంచి పాయింట్ నచ్చింది. మరి ఆ పాయింట్ నచ్చి లోపలే ఉంచేసుకోవాలా కాదు, ఆ మంచి పాయింట్ని నేను ఒకరితో షేర్ చేసుకోవాలి, డిస్కస్ చేయాలి. ఒక మంచి స్పిరిచువల్ టాపిక్ తీసుకొని ఎప్పుడైతే మన ఎనర్జీస్కి ఈక్వల్ అయిన ఒక పర్సన్, ఒక మాస్టర్ని తీసుకొని వాళ్ళతో మంచిగా మనం డిస్కస్ చేయొచ్చు హ్యాపీగా. కాబట్టి సజ్జన సాంగత్యం, మన సజ్జన సాంగత్యం చేయటం వల్ల కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, రోజు ఒక మాస్టర్తో మాట్లాడండి, ఎవరొకరితో మాట్లాడండి, వాళ్ళ నుంచి ఒక మంచి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకోండి.
సో కాబట్టి ప్రతిరోజు కూడా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చక్కగా ఈ 3 చేయండి. చేయటం వల్ల ఎన్నో లాభాలు వస్తాయి. మనకు తెలిసిన జ్ఞానాన్ని, మనం పొందుతున్న ఆనందం ఏదైతే ఉందో ఆనందాన్ని మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి. కాబట్టి మన గురువు గారు మంచి మంచి ప్రాజెక్ట్స్ మనకి ఇచ్చారనమాట. కాబట్టి మా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అని చెప్పి ఇలాంటి అద్భుతమైన సంకల్పాలు పెట్టారు. ఆ సంకల్పాల్లో మనల్ని కూడా భాగస్వాములు చేశారు. ఎంతోమంది మాస్టర్స్ పిరమిడ్స్ కడుతున్నారు. సో చిన్నదో పెద్దదో వీలున్నంతలో వాళ్ళ ఇంటిపైన కూడా చిన్న చిన్న పిరమిడ్లు వేసుకుంటున్నారు. వీలైన వాళ్ళు పెద్ద పెద్ద పిరమిడ్స్ కడుతున్నారు. ఆ పిరమిడ్స్లో మంచిగా మెడిటేషన్ క్లాసెస్ అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీకు చేతనైన, మనం పిరమిడ్ కట్టలేనప్పుడు కడుతున్న వాళ్ళకి మనం సహాయం చేద్దాము. ఎవరైతే పిరమిడ్స్ కడతారో, ఎవరైతే సొసైటీలో మంచి పనులు చేస్తారో వాళ్ళకి మనం ఆ వర్క్లో ఇన్వాల్వ్ అవుదామన్నమాట. ఎందుకంటే వర్క్లో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఉండటం చాలా అద్భుతమైన వర్క్. సో సేవ, గురువుగారు ఎప్పుడూ కూడా సేవకి చాలా పెద్దపీట వేస్తారనమాట. అత్యున్నత ప్రాధాన్యం ఇస్తారు. సేవ చేయాలి, ఎలాంటి సేవ చేయాలి అని మళ్ళీ అంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్. కాబట్టి ఎలాంటి సేవ చేయాలంటే ఆధ్యాత్మిక సేవ చేయాలన్నమాట. ఆధ్యాత్మిక సేవ ఎప్పుడైతే చేస్తామో మనము ఆటోమేటిక్గా సహస్రార స్థితికి వెళ్ళిపోతాం అనమాట. ధ్యానం మన కోసం చేయటం వేరు, అదే 10 మందికి తెలియాలి, 1,00,000 మందికి తెలియాలి, ధ్యానం తెలియాలి అనే ఒక ప్రాజెక్ట్లో మనం ఇన్వాల్వ్ అవ్వటం, ఆ స్థితి వేరనమాట. సో అలాంటి స్థితిలో ఆల్మోస్ట్ మాస్టర్స్ అందరూ ఉన్నారు. ఎంతో సేవ చేస్తున్నారు, ఎంతో ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి ఇలానే చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇది ఇవాల్టి మన మైడియా పిఎంసి. రేపటి మైడియా పిఎంసిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. My dear PMC, my dear PMC, my dear PMC.